ఇవాళ ఇక్కడ ఒక కొత్త ఒరవడి, మల్కాజ్గిరిలో ఒక కొత్త ఒరవడి. ఎక్కడ పంచాలు లేని, ఎక్కడ గొడవలు లేని, ఎక్కడ సంకుచితమైనటువంటి చర్చకు ఆస్కారం లేని ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ వ్యూ అమలయ్యేటువంటి ప్రాంతంగా ఈ మల్కాజ్గిరి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి డెఫినెట్గా ఈ చెరువులు దాంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీసు ఇలా నాకు తెలుసు. నేను 24 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్నాను. నేను 24 ఏళ్ళుగా ఉన్నాను. పెరిగింది అని చెప్పి చాలా మాట్లాడుతూ ఉంటారు. పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, సౌకర్యాలు పెరిగినాయి. కానీ ఎక్కడో మానవ జీవితంలో ఒక చీకటి అధ్యాయం కొనసాగుతూ ఉంది. 10 మంది పిల్లలున్న ఆనాడు ఎక్కడొక్కడ చదువుకోగలిగిండు, ఎదగగలిగిండు. కానీ ఇవాళ ఇద్దరే పిల్లలుంటే ఆ ఇద్దరు పిల్లలు ఏమైపోతారో ఒక ఆందోళన ప్రతి పేరెంట్లో ఉన్నది, ప్రతి కుటుంబంలో ఉంది. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, ఇవాళ సంపద ఉన్నా, కార్లు ఉన్నా, చదువు ఉన్నా ఒకటి వెంటాడుతుంది, అది టెన్షన్. ద టెన్షన్ విచ్ ఈస్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఈస్ ప్రివైల్డ్ బై ద సొసైటీ అంటున్నాం. ఆ టెన్షన్ని బొంబాడు చేయగలిగినటువంటి శక్తి ప్రజలకే ఉండొచ్చు దాకా, కానీ డ్రైవ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉంటుంది. ఇవాళ మన నరసన్న ఒక మాట చెప్పాడు, పిల్లలు కరోనా కోసం వస్తున్నారు. నేను పొద్దున్నే పోయి ఒక క్రికెట్ గ్రౌండ్ ఓపెన్ చేసి వచ్చిన, పొద్దున్న 6 గంటలకు పోయి ఓపెన్ చేసి వచ్చిన. పొద్దున ఇంత దూరం ఎట్లా వస్తున్న బిడ్డ అంటే, వాళ్ళ పేరెంట్స్ చెప్పిన గొప్ప మాట ఏంటంటే, మా పిల్లల్ని మేమే తీసుకొని వస్తున్నాం బిడ్డ అంటే. ఎందుకు అంటే, ఈ పిల్లలు కనుక ఇలాంటి వాడికి అలవాటు కాకపోతే మనం చెప్పుకోకూడని డ్రగ్స్కి అలవాటు అవుతున్న బిడ్డ అని చెప్తున్నారు. డ్రగ్స్కి అలవాటే ప్రమాదం ఉందని. ఏ మానవ సంపద క్వాలిటేటివ్గా తీర్దిద్దాలని, ఆ మానవ సంపద ఈ దేశ ఆస్తి అని చెప్పి భావిస్తున్నామో, గా మానవ సంపద ఇవాళ గంజాయి వైపు, డ్రగ్స్ వైపు పోతున్నటువంటి సందర్భం ఇవాళ బాధిస్తుంది. కాబట్టి అవన్నీ పోగొట్టగలంటే ఇవాళ మనం ఇవన్నీ యాక్టివిటీస్ కలగలిసి నడుపుకోకపోతే సాధ్యం కాదు. కాబట్టి నాలాంటి వాడిని ఎథిక్స్ అండ్ వాల్యూస్, మానవ సంబంధాలు, మానవ విలువలు, ఇలాంటి ఈ డ్రగ్ అడిక్షన్ లేకున్నటువంటి గొప్ప సమాజం, గొప్ప పౌరులుగా ఎదగాలని చెప్పి కోరుకునేవాడిని నేను. కేవలం డెవలప్మెంట్ అంటే రోడ్లు కాదు, డెవలప్మెంట్ అంటే లైట్లు కాదు. డెవలప్మెంట్ అనేది ఇది పార్ట్ ఉంటుంది, ఇది ఒక పార్ట్ ఉంటుంది. ఎవరికి వాళ్ళుగా, ఏ కుటుంబానికి ఆ కుటుంబంగా వాళ్ళ కాళ్ళ మీద గొప్పగా ఎదిగి జీవించేటువంటి పరిస్థితి కల్పించే బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ కలగలిసి నాలాంటి వాడిని ముందుకు తీసుకుపోయే క్రమంలో మీతో కలిసి నడుస్తా, మీతో కలిసి ఇవన్నీ చేద్దామని చెప్పి మనం చేస్తూ, మీ భాగస్వామ్యం లేకుండా, మీ అప్రిషియేషన్ లేకుండా, మీ సపోర్ట్ లేకుండా సాధ్యం కాదు. కాబట్టి డెఫినెట్గా కలిసిమెలిసి పనిచేసుకుందామని చెప్పి మనం చేస్తూ, ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని అందించినటువంటి ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి, అందులో ఇక్కడ మొట్టమొదటిగా పొద్దునపూట వచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చింది. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ వస్తా. నేను కళ్ళల్లో కదలాడే బిడ్డలాగా ఉంటా, గుర్తుపెట్టుకోండి. మీ కళ్ళల్లో కదలాడే బిడ్డలాగా ఉంటాను. కాబట్టి డెఫినెట్గా నాకు ఏం పని లేదు, నాకు ఏం వ్యాపకాలు లేవు. నాకు ఒకటే వ్యాపకం ఉంటుంది, తెల్లాలైతే పోతే ప్రజలతో ఉండకపోతే పిచ్చి లేచిపోతుంది. దానిపైన తీసుకపోయి టూర్ తీసుకపోతే కూడా 2 రోజులు మళ్ళీ వాపసు వచ్చేది ఎప్పుడైనా. ఎందుకంటే నేను వీళ్ళు లేకపోతే బతకలేదు. కాబట్టి నాకు అడిక్షన్ అయింది, డ్రగ్ అడిక్షన్ లెక్క, ప్రజలు ఉంటేనే నాకు అడిక్షన్ లెక్క అయింది. కాబట్టి డెఫినెట్గా మీరు ఏ నమ్మకాన్ని నా మీద ఉంచిండ్రో, ఏ విశ్వాసాన్ని నా మీద పెట్టిండ్రో, దానికి వమ్ము చేయకుండా సమున్నతంగా నిలిపే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ, నాకు 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక సిద్ధాంతం అందరితో కలిసిమెలిసే సిద్ధాంతం, రెండవది ఇచ్చిన నమ్మకాన్ని దాన్ని సమున్నతంగా నిలిపేటువంటి అభివృద్ధి చేసే సిద్ధాంతం. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంటా అని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. భారత్ మాతకు జై. అదేవిధంగా హరీష్